పోలీసులు అక్రమంగా తనను నిర్బంధిస్తున్నారని దువ్వాడ మాధురి ఆరోపించారు. సోషల్ మీడియాలో కేసులో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే విచారణకు హాజరైనప్పటికీ భారీగా పోలీసులను మోహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయవాదులను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కేసులపై ఇంత నిర్బంధమా అంటూ ప్రశ్నించారు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడ 50 మంది వరకు పోలీసులను ఇక్కడ పెట్టారు. అక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 150 మంది వరకు పోలీసులు పెట్టారంట. ఒక సోషల్ మీడియా కేసు మీద అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టి నిర్బంధిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. కార్యకర్తలు చాలా మంది కలవడానికి వస్తుంటే అక్కడికక్కడ వాళ్ళు కూడా నిర్బంధిస్తున్నారు. చాలా మంది హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కూడా నిర్బంధిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రావడానికి ప్రయత్నిస్తుంటే అందరినీ బ్లాక్ చేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకెవరికి కూడా అదే అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే కేసులన్నీ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఎవరో కేసులు పెట్టడానికి వాళ్ళకి ఏంటి అంత నొప్పి? పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే ఇవేమీ జరగవు, అన్ని జరుగుతున్నాయి, అన్ని తెలిసి చేస్తున్నారు. అంటే అసలు న్యాయం జరగాలి. సోషల్ మీడియా కేసుల మీద అసలు ఎందుకు ఇంత అరాచకాలు చేస్తున్నారు? ఎన్ని కేసులు లేవు సోషల్ మీడియా కేసులు స్టేట్ లో, వాటన్నిటి మీద ఎలాగే యాక్షన్ తీసుకుంటారా? ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది పోలీసులు, అక్కడ 150 మంది పోలీసులు ఏంటి, ఇక్కడ 50-60 మంది పోలీసులు ఏంటి? నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నారు? నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th. చాలా వర్క్స్ ఉన్నాయి, ఎక్కడికి బయట అడుగు పట్టనివ్వట్లేదు. ఇక్కడ నిర్బంధిస్తే నా పనులు ఎలా జరుగుతాయి? మేము ఎలా స్టోర్ ఓపెన్ చేస్తాం? ఎందుకు మా మీద ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు? ఏంటి అంత కారణం? మేము అంత తప్పు చేస్తాము? ఏమైనా మర్డర్లు చేసామా? మేము ఏమైనా భూ కబ్జాలు చేసామా? మేము ఎవరైనా ఇబ్బంది పెట్టామా? అసలు ఏం జరిగిందని ఇన్ని కేసులు పెడుతున్నారు? సోషల్ మీడియా కేసులు అని చెప్పి ఇంత హెరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు.